అంటే ఇది ఒక్కటే కాదు, మరో విషయం కూడా ఉంది. మీరు గూగుల్ మ్యాప్స్లో శాటిలైట్ వ్యూ చూసి జూమ్ చేసి చూస్తే ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని గమనించవచ్చు. అది పాము ఆకారంలో ఉంటుంది. ఈ ఆకారం వాస్తవానికి ఒక భౌగోళిక నిర్మాణం. ఇది సుమారుగా 1000 కిలోమీటర్లు లేదా 8000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ భారీ నిర్మాణం వాస్తవానికి కోకస్ ప్లేట్ అనే టెక్టానిక్ ప్లేట్. ఇది దక్షిణ అమెరికా మరియు అంటార్కిటికా మధ్య ఉంది. గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఇది నిజంగా పాము ఆకారంలో ఉంటుంది. చాలా మంది ఈ కోకస్ ప్లేట్నే లెవియథన్తో కలుపుతున్నారు. ఎందుకంటే ఈ ప్లేట్లో అనేక అగ్నిపర్వతాలున్నాయి. ఈ అగ్నిపర్వతాలు నిరంతరం పేలుతూ ఉంటాయి. ఇది లెవియథన్ నోటి నుంచి వచ్చే అగ్నితో పోల్చబడింది. పురాతన కాలంలో ఈ ప్రాంతంలో జరిగే భూకంపాలు మరియు అగ్నిపర్వత విస్ఫోటనాలు లెవియథన్ వంటి భయంకరమైన జీవి యొక్క కథలను సృష్టించడానికి కారణమయ్యాయి. ఈ ప్లేట్ కదలిక కారణంగా చివరికి ఒక భారీ సునామీ వచ్చింది. అనేక సంవత్సరాల క్రితం వాళ్ళు ఊహించింది ఇదే. ప్రపంచంలోని అనేక పురాణాలు, మైథాలజీలు మరియు భయానక కథలు లెవియథన్ అనే పామును గురించి చెబుతున్నాయి. లెవియథన్ కదిలితే భూకంపాలు, సునామీలు వస్తాయని చాలా పురాణాలు వివరిస్తున్నాయి.